హాయ్ వియర్స్, మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం. ఈరోజు గురవమ్మ గురక అనే చందమామ హాస్య కథతో మీ ముందుకు వస్తున్నాం. ఈ కథ మీకు తప్పక నవ్వు తెప్పిస్తుందని ఆశిస్తున్నాం. ఇక కథలోకి వెళ్దాం. కథ పేరు గురవమ్మ గురక. రచయిత ఎన్ శివనాగేశ్వరరావు. శివపురం అనే గ్రామంలో సత్యవతి అనే అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. మగ పెళ్లివారు వచ్చి విడిది చేశారు. ముహూర్తం తెల్లవారుజామున కావడంతో వాళ్ళు ఒక్క కునుకు తీశారు. అంతలో ఏదో భయంకర శబ్దం వినిపించి మగపెళ్లివారు ఉలిక్కిపడి లేచారు. ప్రక్కన ఉన్న అడవిలోంచి ఏపులో పారిపోయి వచ్చుంటుందని గజగజ వణికిపోసాగారు. తెల్లవారుజామున వచ్చిన ఆడపెళ్లివారు భయంతో వణికిపోతున్న మగపెళ్లివారిని చూసి విషయం తెలుసుకొని వాళ్ళు విన్నది పులి అరుపులు కాదని ప్రక్కింటి గురవమ్మ గురకలని వివరించారు. అప్పటికే పెళ్ళికొడుకు భయంతో చలిజ్వరం తెచ్చుకున్నాడు. అతడి చేత ఎలాగో పెళ్ళి అయ్యిందని అనిపించారు. గురవమ్మ గురక ఎలా ఉంటుందంటే, భయంకరమైన రాక్షసుడు భీకరంగా సింహనాదం చేసినట్లు, అడవి సింహం గర్జించినట్లు ఉంటుంది. అది ఆ చుట్టుప్రక్కల ఇళ్లవారికే కాక ఆ ప్రాంతం వారందరికీ కూడా పెద్ద సమస్య అయింది. గురవమ్మ భర్త సింహాచలం పెళ్ళైన కొత్తలో గురవమ్మ గురక విని ఏ వింత జంతువో అరుస్తున్నదని భయపడ్డాడు. తరువాత అది తన భార్య గురకే అని అర్థం చేసుకున్న సింహాచలం నిద్రపోవడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ నిద్ర రాలేదు. కొన్నాళ్ళు సింహాచలం చెవిలో దూది పెట్టుకొని వీధి అరుగు మీద పడుకొని నిద్రపోవడానికి ప్రయత్నించాడు. ప్రయోజనం కనిపించలేదు. ఆమె గురకతో విసిగి వేసారిపోయిన సింహాచలం బ్రతుకు మీద విరక్తి చెంది ఒక రాత్రి భార్య నిద్రలో ఉండగా చెప్పా చేయకుండా పారిపోయాడు. సింహాచలాన్ని సన్యాసిగా కాశీలో చూసిన ఆ ఊరి జనం ఆ సంగతి గురవమ్మ చెవిని వేయకుండా పిచ్చి సన్నాసి అక్కడైనా ప్రశాంతంగా బ్రతకని అని అనుకున్నారు. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాత్రి ఆ దేశపు రాజు అశోకవర్ధనుడు మహారాణి మధుర భాషనితో కులాసాగా కబుర్లు చెబుతూ ఉండగా గురవమ్మ గురక మోత మహారాణి చెవిన పడింది. మహారాజా, మన స్వర్ణముఖి నది పొంగి ఆనకట్ట తెంచుకున్నట్లు ఉంది. ఆ మోత మీకు వినరావడం లేదా అంది మహారాణి. అవును మహారాణి, ఇది గత కొంతకాలంగా నేను వింటూనే ఉన్నాను. వివరాలు తెలుసుకుందాం అని ఒక పహరావాణ్ణి పిలిచి దూరాన వినవచ్చే ఆ శబ్దం ఏమిటి అని ఆరా తీశాడు అశోకవర్ధనుడు. అందుకు పహరావాడు, మహారాజా, అది గురవమ్మ అనే ఆవిడ గురక శబ్దం. ఈ గురక ప్రజలందరికీ పెద్ద సమస్యగా తయారైంది. అది వినలేక ఆమె భర్త సన్యాసిగా మారి కాశీ పారిపోయాడు అని చెప్పాడు. మరునాటి ఉదయం అశోకవర్ధనుడు గురవమ్మను సభకు పిలిపించి, గురవమ్మ, నీ గురక ఎంతో దూరాన ఉన్న మాకే నిద్రాభంగం కలిగిస్తుంటే మరిక నీ ఇంటి చుట్టుప్రక్కల వాళ్ళ పరిస్థితి ఏమిటో నేను అర్థం చేసుకోగలను. అందుకని నీవు ఈ రాజ్యం విడిచి ప్రక్కన ఉన్న అడవికి వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను అని ఆదేశించాడు. గురవమ్మ చీర కొంగుతో కంటినీటిని ఒత్తుకుంటూ, ప్రభు, నా వలన మీరందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. కానీ ఎంత ప్రయత్నించినా నా ఈ గురక మాత్రం మానలేకపోతున్నాను. మీ ఆజ్ఞ శిరసావహించి అడవికి పోతాను అని చెప్పి అడవిలోనికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి అడవిలో గురవమ్మ తన గురక వలన మరెవరికి ఇబ్బంది ఉండదు అనే తలంపుతో తృప్తిగా నిద్రపోయింది. దానితో గురక ధ్వని మరింతగా పెరిగింది. గురవమ్మ గురకకు అడవిలోని జంతువులు, పిట్టలు అదిరిపోయాయి. ఏ బ్రహ్మరాక్షసో అడవిలో ప్రవేశించి ఉంటుందని భావించిన పిట్టలు గోలగా అరుస్తూ ఉంటే, జంతువులు పిచ్చెత్తినట్లు అడవి నుంచి బయటికి పారిపోయి ఊరి మీద పడి జనానికి హాని కలిగించాయి. జనం ఆహాకారాలు విన్న అశోకవర్ధనుడు నిద్రలేచి భటుల ద్వారా ఊరి మీద పడ్డ పులులు, సింహాల సంగతి తెలుసుకున్నాడు. ఎన్నడూ లేనిది ఒక్కసారిగా ఇన్ని జంతువులు రాజ్యం మీద ఎలా పడ్డాయా అని ఆలోచించాడు అశోకవర్ధనుడు. అతనికి వెంటనే గురవమ్మ గుర్తుకు వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అశోకవర్ధనుడు హుటాహుటిన రథం మీద అడవి చేరి భటుల చేత ప్రశాంతంగా నిద్రపోతున్న గురవమ్మను నిద్ర లేపించాడు. కళ్ళు తెరిచిన గురవమ్మ ఎదురుగా ఉన్న మహారాజును చూసి తత్తరపడి, మరలా నా వలన ఏమైనా పొరపాటు జరిగిందా మహారాజా అని అడిగింది.
లేదు గురవమ్మ, నా వల్లనే పెద్ద తప్పు జరిగింది. నిన్ను అడవికి పంపించి నేను ఘోరమైన తప్పు చేశాను. నీ గురకలకు బెదిరిపోయిన క్రూర మృగాలు రాజ్యంలో ప్రవేశించి అందరికీ హాని కలిగిస్తున్నాయి. నీ వెంటనే బయలుదేరు అని చెప్పి రథం మీద గురవమ్మను రాజధానికి చేర్చాడు అశోకవర్ధనుడు. ప్రక్కనే అడవి ఉన్న రాత్రిపూట ఒక్క జంతువు ఊళ్ళోకి ప్రవేశించకపోవడానికి కారణం ఏమిటో అర్థం కాని జనానికి ఇప్పుడు దానికి కారణం గురవమ్మ గురకే అని అర్థమైంది. దానితో ఆమె వలన తమకు జరుగుతున్న ఉపకారము అర్థమైంది. ఆమె గురకను రాజవైద్యుడు తన వైద్యంతో తగ్గించి ఆమెకు ఊరికి మేలు చేశాడు. తన భార్య గురక మాయమైన విషయం తెలిసి ఆమె భర్త సింహాచలం కాషాయం వదిలి కాశీ నుంచి ఆమె దగ్గరకు వచ్చాడు. ఇది ఫ్రెండ్స్, ఈరోజు హాస్య కథ గురవమ్మ గురక. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు మన ఛానల్ పరిచయం చేయండి. మరో మంచి కథతో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. హ్యావ్ ఏ గుడ్ డే.